వెల్కమ్ టు సక్సెస్ స్పీక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము పరిచయం చేయబోతున్నటువంటి వైద్యులు విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ శరత్ బాబు గారు. చిన్నతనం నుంచి తన అభిరుచికి తగినట్లుగా క్రమశిక్షణతో విద్యను అభ్యసించి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత విద్యకు బాటలు వేసుకొని ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగినటువంటి వైద్యులు. ఏపీ ఎంసెట్ 1992లో స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించి గుంటూరు గవర్నమెంట్ కళాశాలలో ఎంబీబీఎస్ని పూర్తి చేసుకొని తర్వాత జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ జిప్మర్లో సెకండ్ ర్యాంక్ సాధించి పాండిచ్చేరిలో ఉన్నత విద్యను అభ్యసించి మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పీజీమర్లో ఫస్ట్ ర్యాంక్ సాధించి చండీగఢ్లో నెఫ్రాలజీ అనేటువంటి అంశంలో స్పెషలైజేషన్ చేశారు. కిడ్నీ సమస్యలకు సంబంధించి కిడ్నీ పనితీరుకు సంబంధించి ఎన్నో సైంటిఫిక్ పేపర్స్ను దేశ విదేశాలలో పబ్లిష్ చేసినటువంటి ఒక గొప్ప విద్యావంతుడు. నేర్చుకున్నటువంటి విద్యకు సార్థకత చేకూరే విధంగా విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని స్థాపించి కిడ్నీ సమస్యలతో బాధపడే అనేక వేల మందికి అత్యాధునికమైనటువంటి వైద్య విధానాలతో తన వైద్య సేవలను అందించి వారి ప్రాణాలను కాపాడినటువంటి ఒక గొప్ప వైద్యులు. ప్రస్తుతం విద్యార్థులకు తాము నేర్చుకున్నటువంటి వైద్యపరమైనటువంటి విజ్ఞానాన్ని విద్య ద్వారా అందిస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఇన్ని విజయాల మాటున దాగి ఉన్న కొన్ని విషయాలను స్వయంగా ఆయన ద్వారానే ఆయన మాటల్లోనే మీకు అందించాలని మా ఈ చిన్న ప్రయత్నం. వెల్కమ్ టు సక్సెస్ స్పీక్స్. చాలా థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని ఇచ్చారు. సార్, బేసిక్గా మీ గురించి, మీ బాల్యం గురించి కొంచెం. బాల్యం అంటే మొదట్లో వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెంలో ఉండేవాళ్ళం. తాడేపల్లిగూడెంలో అప్ టు 10th క్లాసు జడ్పీపీఎస్ స్కూల్లోనే చదువుకున్నాను. ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కడికి వెళ్ళలేదు. 7th క్లాస్లో కూడా నాకు స్కూల్ టాపర్ అయితే ఎన్టీఆర్ పారితోషిక పథకం కింద సంవత్సరానికి 500 అట్లా 3 years 7th to 10th ఇవ్వటం కూడా జరిగింది. 7th తర్వాత ఫాదర్ ఉద్యోగరీత్యా ప్లేస్ మారటం కృష్ణా డిస్ట్రిక్ట్ తాళప్రోన్లో 8th to 10th క్లాస్ జరగటం జరిగింది. అది కూడా 10th క్లాస్ స్కూల్ టాప్ వచ్చాను. నెక్స్ట్ గుంటూరులో జేకేసీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ ఎంట్రన్స్లో స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది. స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చి గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాను. ఆ తర్వాత ఎంబీబీఎస్ అయిన వెంటనే ఏపీ పీజీ ఎంట్రన్స్లో స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది. సో ఇనీషియల్గా గుంటూరు మెడికల్ కాలేజీలో పీజీగా ఎండి జనరల్ మెడిసిన్లో జాయిన్ అయ్యి సంభవం నేను అక్కడున్న వర్క్కి అంత హ్యాపీగా లేక ఇన్స్టిట్యూట్లో చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఎంట్రన్స్ రాసి జిప్మర్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చింది. అక్కడ ఎండి జనరల్ మెడిసిన్ చేశాను 3 years. ఆ తర్వాత డిఎం పోస్ట్ గ్రాడ్యుయేషన్ నెఫ్రాలజీలో పీజీ చండీగఢ్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అట్లా ఎడ్యుకేషన్ 2006లో నా డిఎం అనేది కంప్లీట్ అయింది. ఎంబీబీఎస్ సీట్ చాలామందికి ఆశ. సార్, ఎంబీబీఎస్ ఆంధ్రప్రదేశ్లో థర్డ్ ర్యాంక్ సెలెక్ట్ అవడంతో పాటు అట్ ద సేమ్ టైం ఎండి కానీ జిప్మర్లో క్వాలిఫై అని సార్ చెప్తున్నారు. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్. వండర్ఫుల్ సార్. రైట్ స్టూడెంట్ అవ్వడానికి ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు కారణమై ఉంటారు సార్. మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పండి సార్. మొదటి నుంచి కూడా అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఎక్కువ మదర్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. తనే స్కూల్కి వెళ్ళొచ్చినా మొత్తం ఏం చదవాలి హోంవర్క్ చేయటం దగ్గర నుంచి మన గైడ్ చేయడంలో ప్రధాన పాత్ర మదర్దే ఉండేది. ఎందుకంటే ఫాదరు ఆఫీసు ఈ బిజీలో ఉండేవారు. కానీ ఎడ్యుకేషన్ గురించి
బాగా బాల్యంలో చిన్న వయసులో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకునేవారు కాదు. సో ఇనీషియల్గా అయితే మదర్తో అటాచ్మెంట్ ఉండేది. సో ఆ తర్వాత క్రమేణా మన స్కూల్ 7th 10th అయ్యాక 8th 10thలో మా పెదనాన్నగారు ఉండేవారు. ఆయన స్కూల్ టీచర్. సో ఆయన ట్యూషన్స్ చెప్తా మన ఎంకరేజ్ చేసి చదివించేవారు. అట్లా 10th వరకు అట్లా ముందుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వన్స్ ఇంటర్మీడియట్కి వెళ్ళాక తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్తాం ఒకేసారి. సో అక్కడ ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చేది. మనం మళ్ళీ మొత్తం తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్లో అన్నీ నేర్చుకొని చేయటం, అక్కడ కొంత హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చేది. సో మొదటి నుంచి కూడా ఫ్యామిలీలో ఏంటంటే నువ్వు ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలని అంటూ ఉండేవారు ఫ్యామిలీలో. సో మనకు అది స్ట్రాంగ్గా మైండ్లోకి వెళ్ళింది, ఏదైనా మనం డాక్టర్ చేయాలి. సో అనే ఆ థాట్ ఒకటి. రెండోది స్వతహాగా మనకి వెనకాల ఆస్తులు అయితే ఏం లేవు, మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం. సో మనం ఒకటి సాధించాలి, చెయ్యాలనే తపన కసి ఉండేది. సో ఆ ఉద్దేశంతో ఎక్కువసేపు మనం చదవటం కానీ ర్యాంక్ సాధించడం కానీ దీని మీద ఎక్కువ టైం పెట్టేవాళ్ళం. సో అలా ఆ క్రమంలో ప్రతి లెవెల్లో కూడా మంచి స్థాయిలో ర్యాంకులు సాధించడం జరిగింది. సార్ మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా తల్లిదండ్రులు అయితే మీ వెనకాల ఉంటారు సార్. ఒకసారి మీ తల్లిదండ్రుల గురించి, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. ఫాదరు బిఎస్ఎన్ఎల్లో చేసేవారు. ఆయన కూడా ఫస్ట్ నుంచి ఆయనకి ఆ పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా 9 అనగానే వెళ్ళి ఆఫీస్లో కూర్చునేవారు. సో ఆయన నుంచి మేము మొట్టమొదటి నేర్చుకుంది ఏంటంటే ఆ పంక్చువాలిటీ. ఏదైనా మనం ఆ టైంకి ఉండాలి, చేయాలి అనేది ఆయన మొదటి నుంచి నేర్పించారు. అలాగే ఏదైనా పని చేయాలనుకుంటే అది అయ్యే వరకు ఆయన నిద్రపోరు. సో ఆ డెడికేషన్ డిటర్మినేషన్ అనేది కూడా చిన్న వయసు నుంచి అది అబ్జర్వ్ చేయటం వలన అది కూడా మేము నేర్చుకోవడం జరిగింది. ఫాదర్ బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అయ్యి ఆల్మోస్ట్ 8-10 years అయింది. ఆయన రిటైర్ అయ్యాక ఫోకస్ అంతా హాస్పిటల్ కన్స్ట్రక్షన్, కొత్తగా విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కానీ, దాని అడ్మినిస్ట్రేషన్ కానీ, దాని పనితీరు మొత్తం అంతా ఆర్గనైజ్ చేసేదంతా కూడా ఫాదరే చేసేవారు. ఆయనే మెయిన్ సపోర్ట్ పిల్లర్ అన్నమాట ఫ్యామిలీకి. నెక్స్ట్ మదరు చిన్నప్పటి నుంచి మనం చదువుకోవటంలో కానీ, దాన్ని ఎంకరేజ్ చేయటంలో కానీ, ఇంట్లో అవసరాలు చూడటం కానీ, అలా హౌస్ వైఫ్గా ఉండి అన్ని రకాలుగా తను కూడా చూసుకునేది. తర్వాత 2001లో మ్యారేజ్ అయింది. వైఫ్ ప్రశాంతి, డాక్టర్ ప్రశాంతి. తను కూడా స్టేట్ ర్యాంకరే. ఆ తర్వాత పీజీ రేడియాలజీలో చేసింది. హాస్పిటల్లోనే స్కాన్స్ అవన్నీ అడ్మినిస్ట్రేషన్ అన్నీ తనే చూసుకుంటుంది. అలాగే పిల్లలు కూడా పెద్దమ్మాయి 10th class పాస్ అయింది రీసెంట్గా, ఇప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతుంది. చిన్నమ్మాయి 7th 6th పాస్ అయ్యి 7thలోకి వచ్చింది. సో ఇది బ్రీఫ్గా ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆల్రెడీ చెప్పున్నారు సార్, చాలా హార్డ్ వర్క్ చేశానని. ఎంబీబీఎస్ ఆ రోజు ఏం చేయడం చాలా కష్టం, ఇప్పటికీ చాలా కష్టం సార్. అసలు మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు సార్? ఎంబీబీఎస్ ప్రిపేర్ అవటం మోస్ట్లీ అంటే మనం మొదటి నుంచి మంచి ర్యాంక్ సాధించాలి, చదవాలి, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలనే గట్టి సంకల్పం ఉండటం వలన చదివే వాళ్ళతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తే మనం ఏంటంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది. అవతలాల కంటే మనం మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, ఇంకా బాగా చదవాలి, పర్ఫామ్ చేయాలనే కంటిన్యూస్ మోటివేషన్ అనేది. సో అట్లా మంచి వ్యక్తుల్ని, బాగా చదివే వాళ్ళని, కాంపిటేటివ్ స్పిరిట్తో ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవడం వలన కంటిన్యూస్గా ఆ మోటివేషన్ అనేది మెయింటైన్ అయ్యి మనకి మనం రోజు రోజుకి మనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అట్లా ఒక చదవటమే కాకుండా బాగా చదివే వాళ్ళతో డిస్కషన్స్, కాంపిటీషను, దీనివల్ల మనం మన స్థాయి కంటే ఎక్కువ పర్ఫామ్ చేయగలని అనుకుంటున్నాను. డాక్టర్ అయిన తర్వాత మీ ఫస్ట్ ఎక్కడ జాబ్ చేశారు సార్? అంటే నేను ఎండి జనరల్ మెడిసిన్ సీట్ వచ్చే వరకు కూడా ఎక్కడ పని చేయలేదు. ఈవెన్ ఇంటర్న్షిప్ టైం నుంచి కూడా మనం ఎంబీబీఎస్ ఎంట్రన్స్కి ఎండి ఎంట్రన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అది చదవటం వీటితోనే సరిపోయేది. సో వన్స్ ఎండి జనరల్ మెడిసిన్ అయిపోయాక ఫర్దర్ సూపర్ స్పెషలైజేషన్ కూడా అన్నీ అంటే ఎప్పుడు గ్యాప్ రాలేదు, ఆల్మోస్ట్ వెంటనే ర్యాంక్స్ వచ్చినాయి. సో ఎండి తర్వాత డిఎం
నెఫ్రాలజీ చేసి 2006లో జూన్లో పాస్ అయ్యాను. 2006లో బయటకు వచ్చాక విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్లో 2006 జూలైలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆంధ్ర హాస్పిటల్లో పనిచేస్తూ ఆశ్రమ్ హాస్పిటల్కి 2007 జనవరిలో జాయిన్ అయ్యి ఆశ్రమ్ హాస్పిటల్కి వీక్లీ 3 విజిట్స్ వెళ్ళేవాడిని. అక్కడ ఆ టైంకి ఏ సూపర్ స్పెషాలిటీ లేవు. అలాంటి స్టేజ్లో మనం నెఫ్రాలజీ అనేది ఒక విభాగం స్టార్ట్ చేసి ఆశ్రమ్ హాస్పిటల్లో ఎంటైర్ వెస్ట్ గోదావరిలో కిడ్నీకి సంబంధించి ఏ డాక్టర్ లేని స్టేజ్లో ఒక డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసి డయాలసిస్ మెషిన్స్ 25-30 డయాలసిస్ మెషిన్స్ తీసుకెళ్లే స్థాయికి డిపార్ట్మెంట్ని వృద్ధి చేసి, అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, అసలు వెస్ట్ గోదావరిలో ఆ టైంలో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లేదు. అలాంటిది మనం ఆశ్రమ్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసి ఆ డిపార్ట్మెంట్ని చాలా వృద్ధి చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆంధ్ర హాస్పిటల్లో కూడా 5 ఇయర్స్ నెఫ్రాలజీకి చీఫ్ ఆఫ్ నెఫ్రాలజీగా 5 ఇయర్స్ ఉండి సేవలు అందించడం జరిగింది. నెక్స్ట్ 2011లో సొంతగా మనం విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్టోబర్ 2011లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సేవలు అందించడం జరుగుతుంది. సార్, మీరు విజయ హాస్పిటల్ గురించి చెప్పారు సార్. అసలు విజయ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేయాలని మీకు ఉద్దేశం ఎలా వచ్చింది సార్? ఫస్ట్ అంటే మనం ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసేటప్పుడు చాలామంది, అంటే ఇప్పుడు యూజువల్గా సూపర్ స్పెషాలిటీ రేంజ్కి వెళ్ళేసరికి ఏంటంటే ఎక్కువ ఎండ్ స్టేజ్ డిసీజెస్ ఉంటాయి. సపోజ్ కిడ్నీ అనుకోండి, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి డయాలసిస్ స్టేజ్లో ఉండే పేషెంట్స్ ఉంటారు. హార్ట్ తీసుకున్న హార్ట్ ఫెయిల్యూరు, ఆ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్. క్రానిక్ డిసీజెస్, లివర్ తీసుకున్నా కూడా క్రానిక్ లివర్ డిసీజ్. అట్లా ప్రతి సూపర్ స్పెషాలిటీకి వెళ్ళేసరికి మోస్ట్ ఆఫ్ ది బర్డెన్ ఆఫ్ డిసీజ్ క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. క్రానిక్ డిసీజ్ అంటే ఇక లైఫ్ లాంగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి రికరింగ్ ఎక్స్పెండిచర్, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సో కార్పొరేట్ హాస్పిటల్లో ఆ డిసీజ్కి ట్రీట్మెంట్ ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు రెగ్యులర్గా వచ్చి చేసుకోవటం, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే అడ్మిట్ అవ్వటం, ఈ ఖర్చులు బాగా ఎక్కువగా అయ్యి వాళ్ళు సఫర్ అవటం అనేది చూసి మన ఓన్ హాస్పిటల్ పెడితే కొంచెం పూర్ పేషెంట్స్కి కొంచెం తక్కువలో మనం వైద్యం చేయొచ్చు, మన కంట్రోల్లో ఉంటుంది, ఎంత బిల్లు వేయాలి, ఎక్కడ తగ్గించాలి, ఏం చేసుకోవాలనేది మనం కొంత హెల్ప్ చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ అందరం కలిసి పెట్టాము. అట్లాగే న్యూరాలజీలో డాక్టర్ రమణారెడ్డి, గ్యాస్ట్రోఎంట్రాలజీలో డాక్టర్ మధు, వీళ్ళంతా కూడా మేము ఏంటంటే ప్యారలల్ బ్యాచ్మేట్స్. సో అందరం కలిసి ఈ రకంగా కలిసి పెడితే మనం బెటర్ సర్వీస్ ఇవ్వగలుగుతాం, సో ఎక్కువ మంది బెనిఫిట్ పొందుతారన్న ఉద్దేశంతో ఆ ఆలోచన రావడం జరిగింది. మీరు డాక్టర్గా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీకు మీ ప్రొఫెషనే ఆలోచన. మీరు వన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, ఇటు పేషెంట్స్ని చూసుకోవాలి, ఒక పక్కన ఫ్యామిలీని చూసుకోవాలి. మీకు అది ఏమైనా ప్రెషర్ అనిపించిందా సార్? ఎక్కువ అంటే నేను హాస్పిటల్ పెట్టిన దగ్గర నుంచి కూడా నా ఫోకస్ అంతా మోస్ట్లీ పేషెంట్ మీదే ఉండేది. పేషెంట్ అడ్మిషన్ అయిన దగ్గర నుంచి వాళ్ళు రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే వరకు మార్నింగ్ ఈవినింగ్ రౌండ్స్ వేయటం, ఓపీ చూడటం, మొత్తం ఇక నా ఫోకస్ అంతా ప్రొఫెషనల్ వర్క్ మీదే ఉండేది. నా లక్ ఏంటంటే ఫాదర్ యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వటం వలన ఆయన ఎక్కువ ఆ ప్రెషర్ లోడ్ని వాళ్ళు తీసేసుకున్నారు. ఫాదరు అలాగే వైఫ్ కూడా, వీళ్ళిద్దరూ ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ మోస్ట్లీ ఫైనల్గా డెసిషన్ తీసుకునే పాయింట్ వరకే నా దగ్గరికి వస్తుంది, ఫైల్ కానీ ఏదైనా. మిగిలిన అన్నీ కూడా వాళ్ళ లెవెల్లో మేనేజ్ చేసి ఆ ప్రెషర్ నా వరకు రాకుండా చూసుకునేవారు. ఒక రకంగా అది నా లక్ అనుకోవాలి. సార్, మీరు ప్రొఫెషన్లో అంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఫ్యామిలీతో ఎంతవరకు టైం స్పెండ్ చేయగలిగేవాళ్ళు? డెఫినెట్గా వర్క్ బాగా బిజీగా ఉన్నప్పుడు ఫ్యామిలీ లైఫ్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. అది ఏ డాక్టర్కైనా, ఏ ప్రొఫెషనల్ అయినా, ఎవరైనా సరే డెడికేటెడ్గా బిజీగా ఉన్నప్పుడు కాంప్రమైజెస్, సాక్రిఫైస్ అనేది తప్పవు. బట్ మన సీనియారిటీ పెరిగే కొద్దీ
మన వర్క్ని కొంతమంది జూనియర్ నెఫ్రాలజిస్ట్లో షేర్ చేసుకునేటప్పుడు మనకు కొంత ఫ్రీ టైం అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు నేను 2006లో స్టార్ట్ చేసా ప్రాక్టీస్. నౌ ఆల్మోస్ట్ 14 years అయింది. ఇప్పుడు మా యూనిట్లో జూనియర్ నెఫ్రాలజిస్ట్ ఉన్నారు, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఉన్నారు. సో వాళ్ళు ఈవినింగ్ తర్వాత కాల్స్ కానీ ఇవన్నీ కొంత వాళ్ళ లోడ్ బర్డెన్ తీసుకోవడం వల్ల ఈవినింగ్ 5-6 తర్వాత నాకు కొంత ఫ్రీ టైం అనేది దొరుకుతుంది. దాన్ని నేను నా ఓన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిమ్కి కానీ, ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ, కిడ్స్తో స్పెండ్ చేయడానికి కానీ ఉపయోగించడం జరుగుతుంది. అలాగే సండేస్ ఆర్ హాలిడేస్ ఒక హాఫ్ డే హాస్పిటల్లో టైం స్పెండ్ చేసినా ఒక హాఫ్ డే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. సార్ మీరు చెప్పారు సార్ 14 years ఆల్మోస్ట్. సో 14 years జర్నీలో విజయ సూపర్ స్పెషాలిటీ సార్ బెస్ట్ హాస్పిటల్ ఇన్ విజయవాడ ప్రూవ్ అయింది సార్. సో ఈ ప్రయాణం ఎలా సాగిందంటారు సార్? మనం ఒక చేసే పనిలో సక్సెస్ అవ్వాలంటే ఒకటి మనకున్న టీం ఎలాంటిది, హౌ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సపోర్ట్స్ ఈచ్ అదర్, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక హాస్పిటల్ రన్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మన కొలీగ్స్, కన్సల్టెంట్స్ ఎలాంటి వాళ్ళు, హౌ దే బిహేవ్ విత్ యూ, హౌ దే ట్రీట్ యూ, హౌ దే ప్రాక్టీస్. సో ఇవన్నీ మ్యాటర్ అవుతాయి అన్నమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ టీమ్ ఆఫ్ కన్సల్టెంట్స్, గుడ్ టీమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కేరింగ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇవన్నీ మిక్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం చేసిన క్వాలిఫికేషన్ కానీ, మన ఎడ్యుకేషన్ కానీ ఒక ఇన్స్టిట్యూట్ స్థాయిలో ఆల్ ఇండియా బెస్ట్ ఇన్స్టిట్యూట్లో చేసినప్పుడు ఆబ్వియస్గా దానివలన మనం నేర్చుకున్న బెనిఫిట్స్ని పేషెంట్కి పాస్ ఆన్ చేయటం వల్ల పేషెంట్ విల్ రికగ్నైజ్ దట్. సో దానివల్ల హాస్పిటల్కి ఆటోమేటిక్గా ఒక గుడ్ విల్, ఒక ఇంప్రెషన్ అనేది కలుగుతుందనేది నా ఉద్దేశం. అలాగే మన హాస్పిటల్లో కూడా కన్సల్టెంట్స్ తీసుకుంటే చాలామంది నిమ్స్లో చేసినారు. యూరాలజీలో డాక్టర్ హరిప్రసాద్ గారు నిమ్స్లో చేశారు, న్యూరాలజీ డాక్టర్ రమణారెడ్డి గారు నిమ్స్లో చేశారు. అలాగే అంతకుముందు ఆర్థోపెడిక్లో చేసిన డాక్టర్ అవినాష్ గారు నిమ్స్లో చేశారు. నెఫ్రాలజీలో నా జూనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అన్వేష్ గారు నిమ్స్లో చేశారు. గ్యాస్ట్రో సర్జరీ బ్రదర్ ఇన్ లా రవికాంత్ తను కూడా నిమ్స్లో చేశాడు. సో మనకేంటంటే కన్సల్టెంట్స్ అందరూ కూడా మంచి ఇన్స్టిట్యూట్స్లో మంచి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో, మంచి ట్రైనింగ్తో. సో నువ్వు ప్రాక్టీస్ చేసేది ఏంటంటే హౌ యూ గెట్ ట్రైన్డ్ ఇన్ హాస్పిటల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒక ఇన్స్టిట్యూట్ స్థాయిలో ట్రైన్ అయిన వాళ్ళు డెఫినెట్గా దే విల్ షో దేర్ క్యాలిబర్ ఆర్ వర్క్. అది ఆటోమేటిక్గా దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు సక్సెస్. సార్ అందుకనే మీరు చెప్పినట్టు, మీరు ఏదైతే చెప్పారో విజయ సూపర్ స్పెషాలిటీ ఎందుకు బెస్ట్ అని మేము ఆలోచిస్తూ ఉన్నాను సార్. దాంట్లో మీ డెడికేషన్, మీ డిటర్మినేషన్, మీ టీమ్ సూపర్ సార్. కిడ్నీ వ్యాధి ఎన్ని రకాలుగా ఉంటుంది సార్? కిడ్నీ వ్యాధుల్లో నెంబర్ 1 కామన్గా చూసేది మనం కిడ్నీ ఫెయిల్యూర్ అనేది దాంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్, ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రెనల్ ఫెయిల్యూర్ అని రకాలు ఉంటాయి. అవి కాకుండా కిడ్నీ జబ్బుల్లో నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటే ఉబ్బు కామెర్లు అంటారు తెలుగులో. అంటే యూరిన్లో బాగా ప్రోటీన్ పోయి బాడీలో ఆల్బుమిన్ శాతం తగ్గిపోవడం వల్ల ఒళ్ళంతా నీరు వచ్చేసి ఉబ్బిపోతారు. దాన్ని ఉబ్బు కామెర్లు లేదా నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటాం నెఫ్రాలజీలో. అలాగే హైపర్ టెన్షన్, బీపీ జబ్బులు, కిడ్నీలో స్టోన్స్ రావటం, కిడ్నీ ట్యూబ్యూల్ డిజార్డర్స్ అని ఇట్లా రకరకాల కిడ్నీ జబ్బులు ఉంటాయి. కానీ ప్రాక్టీస్లో మనం ప్రధానంగా చూస్తే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది, కిడ్నీలు పాడైపోయినాయని చెప్పుకుంటారు. సో దాంట్లో కూడా అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే సడన్గా కిడ్నీ ఫెయిల్ అవుతుంది. అది ఒక కొన్ని గంటల్లో అవ్వచ్చు, రోజులో అవ్వచ్చు. ఆ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది కామన్గా ఎలా వస్తుంది అంటే కొన్నిసార్లు వాల్యూమ్ లాస్, అంటే బాగా డీహైడ్రేషను, బ్లడ్ లాసు, మోషన్స్ ఎక్కువైపోయి డీహైడ్రేషన్, వీటిల్లో కిడ్నీ అనేది అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, యూరిన్ తగ్గిపోయి అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం. అలాంటి సందర్భాల్లో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కనీసం 3 నెలలు అంతకంటే ఎక్కువగా కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళని క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. దాంట్లో కూడా కామన్గా మనకి ఇప్పుడు షుగర్ వలన కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం అనేది ఎక్కువగా చూస్తాం. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ని తీసుకుంటే 100% మందిలో షుగర్ వలన కిడ్నీలు పాడవుతున్నాయి. అలాగే ఇంకొక 20%, 10% మందిలో బీపీ వలన కిడ్నీలు పాడవుతున్నాయి.
సో ప్రధానంగా చూసుకుంటే షుగర్ బీపీ వల్లనే మేజర్ పార్ట్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ అనేది మనం చూస్తున్నాం. అలాగే ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్ అని కొన్ని వారాల్లో అట్లా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. వీటిల్లో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూరు, ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్ని మనం ముందుగా గుర్తిస్తే, సరైన ట్రీట్మెంట్ ఇస్తే 180 నుంచి 90% రికవర్ అవ్వడానికి అవకాశం ఉంది. సో వాటిని ఎర్లీగా గుర్తించాలి. అందుకని నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ డాక్టర్కి ఎర్లీగా రెఫర్ చేయడం అనేది ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో ఫిజిషియన్స్ కానీ లేకపోతే బయట డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఆ కిడ్నీ ప్రాబ్లం అక్యూటా ర్యాపిడ్డా ఏమి తెలియక వాళ్ళే ఏదో ఒక మెడిసిన్ రాసి ట్రీట్మెంట్ డిలే చేయటం వలన అక్యూట్ ప్రాబ్లం వల్ల క్రానిక్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో ఇండియాలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. సో ఎర్లీ రెఫరల్ టు నెఫ్రాలజిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ త్వరగా నెఫ్రాలజిస్ట్ ఆ ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయడానికి అవకాశం ఉంది. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే క్రియాటిన్ అనే పదార్థం రక్తంలో నార్మల్గా 1.2 లేడీస్లో, 1.3 మేల్స్లో మోతాదు నార్మల్ స్థాయిలో మ్యాక్సిమం అంతవరకు ఉండొచ్చు. బట్ ఈ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఆ మోతాదు దాటి 1.6, 1.82 అట్లా ఒక వేరియస్ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ని బట్టి ఒక్కొక్క స్థాయిలో క్రియాటిన్ అనేది పెరుగుతాం. అది మనం ఎర్లీ స్థాయిలో గుర్తిస్తే కొన్ని రకాల మందులు ఏవైతే కొంతమంది పెయిన్ కిల్లర్స్ నొప్పులని వాడేస్తూ ఉంటారు. అదేమి ప్రిస్క్రైబ్ చేయకుండా మందుల షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ వాడేసి కిడ్నీ పాడైపోయాక వస్తూ ఉంటారు. సో అలాంటి అన్నెసరీ డ్రగ్స్ వాడటం వలన మన చేతులారా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాం. అలా కాకుండా షుగరు బీపీ వలన ఎక్కువ మోతాదులో డ్యామేజ్ అవుతాయని తెలుసు కాబట్టి షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఎర్లీగా రెగ్యులర్ చెకప్ చేసి షుగర్ బీపీ కంట్రోల్ చేసుకుంటే ఆ కిడ్నీ జబ్బు అనేది త్వరగా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం ఆపగలిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది, మనం తెలుసుకునేసరికే లేట్ అయిపోయింది, కిడ్నీ ఫెయిల్యూర్ బాగా ముదిరిపోయిన స్టేజ్లో కిడ్నీకి ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ మార్పిడి కానీ లేదా డయాలసిస్ రక్తశుద్ధి కానీ చేసి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అలాంటి సందర్భాల్లో. సార్ చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సార్ కిడ్నీ వ్యాధి అనేది ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటుందా సార్? ఏజ్ అయినా వస్తుందా సార్? ఏ వయసులో వాళ్ళకైనా కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. బట్ రకాలు ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు బాగా 10 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉబ్బు కామెర్లు అనేది చూస్తూ ఉంటాం, నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటాం. అది యూజువల్గా స్టెరాయిడ్స్ అనే మెడిసిన్ వాడితే ట్రీట్మెంట్తో చాలామందికి రెస్పాన్స్ వస్తుంది. వన్స్ ఆ ఏజ్ గ్రూప్ దాటాక మనకి వేరియస్ గ్లోమరులో నెఫ్రైటిస్ అంటాం. దాంట్లో మనకు సౌత్ ఇండియాలో ఐజీఏ నెఫ్రోపతి అనే ప్రాబ్లం ఎక్కువగా ఉంది. అది ఎర్లీగా రికగ్నైజ్ చేయకపోతే స్లోగా సైలెంట్గా కిడ్నీ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. అదొకటి యంగ్ పాపులేషన్లో ఎక్కువగా చూస్తాం. వన్స్ మనం 30-40 ఇయర్స్ దాటిపోయాక ఈ డయాబెటీస్, ఇప్పుడు మనకు డయాబెటీస్ అనేది బాగా ప్రెవలెంట్గా ఉంది పాపులేషన్లో. సో ఆ డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉండటం వల్ల కానీ కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే షుగర్ ఉన్న వాళ్ళందరికీ కిడ్నీలు పాడవు. షుగర్ ఉన్న వాళ్ళల్లో కూడా ఒక 30% ఆఫ్ ది పాపులేషన్కి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిగిలిన 70%లో కిడ్నీ డిసీజ్ రాదు. సో ఆ 30% ఎందుకంటే కొంతమందికి ఆ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా కొంతమందికి కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఆ షుగర్ వలన తర్వాత బీపీ వలన కిడ్నీ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి యూజువల్గా ఈ షుగరు బీపీ అన్నీ మొదలయ్యి అంటే షుగర్ మొదలయ్యాక యూజువల్గా కిడ్నీ డ్యామేజ్ అవడానికి 5 to 10 years పడుతుంది. సో సపోజ్ షుగర్ 35-40 ఏళ్ళకి వచ్చింది అనుకోండి, 50-60 years ఆ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ వలన కిడ్నీలు పాడైన వాళ్ళని ఎక్కువ చూస్తాం. అలాగే చిన్న వయసులో కొంతమందికి పుట్టుకతో వచ్చే కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఆ టైంలో ఎర్లీగా మేనిఫెస్ట్ అవ్వచ్చు. కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అడల్ట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని, కిడ్నీ చుట్టూ బుడగలు వచ్చేసి స్లోగా 30 ఏళ్ళ వయసులో అది కొంచెం మనకు బయటపడుతుంది. ఆ తర్వాత స్లోగా కిడ్నీ డ్యామేజ్ అయిపోయి 40 yearsకో 50 yearsకో డయాలసిస్కి వెళ్ళే స్టేజ్, ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే స్టేజ్కి రీచ్ అవుతారు. కొంతమంది 70-80 ఏళ్ళు వచ్చినా సిస్టులు ఉంటాయి, బట్ కిడ్నీ ఫెయిల్ అవుతుంది. సో అది ఏంటంటే ఒక్కొక్క వాళ్ళ జెనెటిక్ ఫ్యాక్టర్స్ని బట్టి డిపెండ్ అవుతుంది ఏ స్టేజ్లో కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు అని. సో కొన్ని ఎల్డర్లీ అంటే పెద్ద వయసు వచ్చేసిన వాళ్ళలో మేల్స్లో ప్రాస్టేట్ గ్రంథి అని ఉంటుంది మూత్రనాళం మీద.
ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చి సైజు పెరగటం వలన కిడ్నీలో అబ్స్ట్రక్షన్ వచ్చి కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. అట్లాగే ప్రాస్టేట్కి సంబంధించిన క్యాన్సర్స్ రావచ్చు. ఆ క్యాన్సర్ వలన క్యాన్సర్ పైకి స్ప్రెడ్ అయ్యి మూత్రనాళాలు యూరెటర్ మూసుకుపోవటం వలన కిడ్నీలో ప్రెషర్ పెరిగి కిడ్నీలు ఫెయిల్ అయ్యే సందర్భాలు ఉంటాయి. అట్లా ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక రకమైన డిసీజ్ కామన్గా చూస్తూ ఉంటాం. సార్ మీరు హెరిడిటీ అన్నారు సార్, జెనెటిక్ అన్నారు. ఇది హెరిడిటీ ద్వారా వారసత్వం ద్వారా ఏమైనా వస్తుందా సార్ కిడ్నీ వ్యాధులు? అన్ని రకాల జబ్బులు హెరిడిటరీ ఉండవు. కొన్ని డిసీజెస్, కొన్ని హెరిడిటరీ నెఫ్రైటిస్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఆల్పోర్ట్ సిండ్రోమ్ అంటాం. ఆల్పోర్ట్ సిండ్రోమ్ కొన్నిసార్లు కొన్ని ఫ్యామిలీస్లో ఆ జెనెటిక్గా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో ఆల్పోర్ట్ సిండ్రోమ్లో ఏమవుతుందంటే ఈ ఐ ప్రాబ్లమ్స్, హీరింగ్ ప్రాబ్లము, దాంతోపాటు యూరిన్లో బ్లడ్ వచ్చి స్లోగా కిడ్నీ డ్యామేజ్ అవడం అనేది జరుగుతుంది. సో ఆ రకమైన ప్రాబ్లమ్ని ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మనం తర్వాత ఫ్యామిలీస్లో రాకుండా, అంటే వాళ్ళని మ్యారేజ్ చేసుకోకుండా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి రిస్క్ ఉంటుంది, మీకు పుట్టే పిల్లలకి ప్రాబ్లం రావచ్చని ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంది. సో అలా ఆల్పోర్ట్ సిండ్రోమ్ వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ అయిన ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా మనం ఒకేసారి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది మన హాస్పిటల్లో. అలాగే దానికంటే కామన్గా మనకి 4% ఆఫ్ ది పాపులేషన్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన సెగ్మెంట్ తీసుకుంటే 100 మందిలో 4 నుంచి 5% మందికి పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని ఉంటుంది. అది కూడా త్రూ జెనెటిక్ వచ్చేది. కిడ్నీ చుట్టూ సిస్టులు వచ్చి స్లోగా కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. సో ఆ ప్రాబ్లం కూడా జెనెటిక్ కాబట్టి మనం సపోజ్ ఒక 50-60 ఇయర్స్కి దాన్ని ఐడెంటిఫై చేస్తే అది సంతానంలో సగం మందికి వచ్చే రిస్క్ ఉంది. సో వాళ్ళని ముందే అలర్ట్ చేయొచ్చు. మీ పిల్లలు ఎంతమంది, వాళ్ళలో అందరికీ టెస్ట్ చేయండి, ఎర్లీగా డిసీజ్ వచ్చిందో లేదో ఎవరికి వచ్చిందో కనుక్కొని వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ చూపించి మనం ఆ డిసీజ్ త్వరగా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవ్వకుండా కొంత నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే కొన్ని రకాల ఈ గ్లోమరులో నెఫ్రైటిస్ లాంటిలో కూడా కొన్ని హెరిడిటరీగా వచ్చి ఉంటాయి సందర్భాల్లో. అలాగే కొన్ని రకాల కిడ్నీ జబ్బులు, ఈ ట్యూబ్యూల్స్ అంట, కిడ్నీలో ట్యూబ్యూల్స్లో ఏదైతే అక్కడ మన బ్లడ్ ఫిల్టర్ అయ్యి యూరిన్ తయారవుతుందో ఆ ఏరియాలో ఆ ట్యూబ్యూల్స్ సంబంధించిన కొన్ని డిజార్డర్స్ వలన ఈ హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని ఫ్యాంకోనిస్ ఎనీమియా అని, తర్వాత సిస్టినూరియా అని, అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా హెరిడిటరీగా వచ్చే ప్రాబ్లమ్స్. ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయాలన్నారు సార్. ఐడెంటిఫై చేయడానికి మీరేమన్నా జనాలు అవేర్నెస్ కలిగించే ఏమన్నా ప్రోగ్రామ్స్ ఏమైనా గవర్నమెంట్ చేస్తుందా సార్? ఇది మొత్తం పాపులేషన్కి మాస్ స్క్రీనింగ్ అంటే అది అయ్యేది కాదు, ప్రాక్టికల్ కాదు. కాబట్టి ఎవరైనా ఫ్యామిలీలో కిడ్నీ డిసీజ్ వచ్చి సఫర్ అయిన వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ కిడ్నీ జబ్బు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ రిలేషన్ స్క్రీన్ చేస్తే అదేమన్నా ప్యాటర్న్ ఏమైనా ఉందా, ఒక హెరిడిటరీ డిసీజ్ ఉందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయటం కానీ, లేకపోతే ఫర్దర్ జనరేషన్స్లో దానికి త్వరగా వెళ్లకుండా వాళ్ళ కౌన్సిలింగ్ చేయడానికి కానీ అవకాశం ఉంది. సార్ చాలాసార్లు యూరిన్ పాస్ చేయడం వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం వస్తుందంటారా? కిడ్నీ ప్రాబ్లం యూజువల్గా క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఏమవుతుందంటే యూరిన్ కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ అనేది తగ్గిపోతుంది. యూరిన్ కాన్సన్ట్రేట్ అవ్వలేదు అంటే ఏంటంటే ఆ డైల్యూటెడ్ యూరిన్ ఎక్కువగా వచ్చి పాలియూరియా, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళటం. యూజువల్గా ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్లో వన్ ఆఫ్ ది ఎర్లీ సిమ్టమ్ ఏంటంటే నైట్ లెగిసి యూరిన్కి వెళ్ళటం ఎక్కువసార్లు. సో ఆ ప్రాబ్లము కూడా యూరిన్ కాన్సన్ట్రేషన్ డిఫెక్ట్ వలన కామన్గా చూస్తాం. అట్లాగే ఎల్డర్లీలో ఇందా చెప్పినట్టు ప్రాస్టేట్ అనేది సైజ్ పెరగటం వలన, ప్రాస్టేట్ ఇరిటేట్ చేయటం వలన కూడా ఎక్కువ ఫ్రీక్వెన్సీ నైట్లో ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి రావటం, యూరిన్ స్లోగా రావటం, బొట్టుకు పట్టడం, ఇలాంటి సందర్భాలు చూస్తూ ఉంటాం. సో అది అలా కాకుండా కూడా కొన్ని సందర్భాల్లో షుగర్ సరిగా కంట్రోల్ లేకపోవటం వలన బాగా హై షుగర్స్ ఉండి ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే సో కిడ్నీ సంబంధించి ప్రాబ్లమ్స్ వలన కూడా ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళే, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. సార్ ఫిమేల్స్లో ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంటుంది సార్. యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమన్నా వాళ్ళ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? ఫీమేల్స్ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళలో యురెత్రా, మూత్రనాళం అనేది చాలా షార్ట్గా ఉంటుంది. సో షార్ట్గా ఉండటం వల్ల త్వరగా ఇన్ఫెక్షన్ పైకి అసెండ్ అవ్వడానికి, బ్లాడర్కి కానీ తర్వాత బ్లాడర్ నుంచి కిడ్నీకి వెళ్ళడానికి కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అలాగే లేడీస్లోనే వయసు పెరిగే కొద్దీ వయసు 45 ఏళ్ళు దాటాక ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గుతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది వాళ్ళకి న్యాచురల్ ప్రొటెక్షన్, ఇన్ఫెక్షన్ రాకుండా. సార్ ఎక్కువ కిడ్నీ ఇన్ఫెక్షన్ని క్యూర్ చేసేది వాటర్ అంటారు సార్. అసలు రోజుకి ఎంత వాటర్ తీసుకోవాలి? అసలు నిజంగా వాటర్ తీసుకుంటే ప్రాబ్లమ్ని సాల్వ్ అవుతామా? వాటర్ అనేది అంటే ఇది జనరలైజ్డ్ రూల్ కాదు. కొంతమంది ఎక్కువ వాటర్ తాగితే మంచిది, కిడ్నీ ప్రాబ్లం రాదని అతిగా తాగుతూ ఉంటారు. కొంతమంది నాకు తెలిసి 6-7 లీటర్లు తాగేవాళ్ళు కూడా ఉన్నారు రోజుకి. మరీ అతిగా తాగటం వల్ల ఏమవుతుందంటే సోడియం లెవెల్స్ డ్రాప్ అయిపోయి హైపోనేట్రీమియా అంటాం, బాడీలో సోడియం డ్రాప్ అయిపోయి కొన్నిసార్లు కోమటో స్టేట్లోనో లేకపోతే మగతగానో. సరే, డయాలసిస్ వన్స్ చేయించుకున్న తర్వాత లైఫ్ లాంగ్ చేయించుకోవాల్సి వస్తుందా, లేకపోతే మధ్యలో ఆగొచ్చా సార్? అది అంటే టైప్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ని బట్టి. మొదట్లో మనం చెప్పినట్టు అక్యూట్ కిడ్నీ ఇంజరీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం కదా. అక్యూట్ కిడ్నీ ఇంజరీ లేదా అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లో కిడ్నీ రికవర్ అవ్వడానికి యూజువల్గా 10 to 14 days టైం పడుతుంది ఎక్కువ సందర్భాల్లో. సో ఆ 10-14 days మనం కిడ్నీకి సపోర్ట్గా రికవర్ అయ్యేంత వరకు డయాలసిస్ చేస్తే వన్స్ రికవర్ అయిపోయాక మనం డయాలసిస్ స్టాప్ చేసేసేయచ్చు. అలా కాకుండా క్రానిక్ కిడ్నీ డిసీజ్ మనం ఎందా చెప్పినట్టు షుగరు, బీపీ వలన స్లోగా కిడ్నీ డ్యామేజ్ అవుతూ వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఎండ్ స్టేజ్కి వెళ్ళాక అది రికవర్ అయ్యే అవకాశం లేదు. అలాంటి సందర్భాల్లో మనం కంపల్సరీగా లైఫ్ లాంగ్ డయాలసిస్ చేయాలి లేదా కిడ్నీ మార్పిడికి వెళ్ళాల్సి వస్తుంది. సార్, మేజర్గా జనాలకు ఉన్న డౌట్ ఏంటంటే వన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కిడ్నీ మార్చిన తర్వాత వేరే వాళ్ళ కిడ్నీ రీప్లేస్ చేసిన తర్వాత ఏదైతే ప్రీవియస్గా కిడ్నీ ఫంక్షనింగ్ ఉందో యాస్టీస్గా అలాగే ఫంక్షనింగ్ ఉంటుందా కొత్తది రీప్లేస్ చేసిన తర్వాత? యూజువల్గా మనకి ప్రతి మనిషికి 2 కిడ్నీస్ ఉంటాయి. మనం ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు 2 కిడ్నీలు మార్చాం, ఒకటే కిడ్నీ వస్తాం. సో 2 కిడ్నీలు చేసే పని లోడు ఒక కిడ్నీ మీద పడుతుంది. సో డెఫినెట్గా కొంత ఫంక్షను న్యాచురల్గా కంపేర్ చేస్తే ఒక కిడ్నీ అంతా చూసుకోవాలి కాబట్టి దాని మీద లోడ్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ కిడ్నీ మనం ఎవరికైతే అమరుస్తామో అది ఆ బాడీ దాన్ని ఫారెన్ ఆబ్జెక్ట్ లాగా రికగ్నైజ్ చేసి ఆ కిడ్నీని తోసేయటానికి లేకపోతే రిజెక్ట్ చేయడానికి బాడీ సిస్టమ్ ట్రై చేస్తుంది. ఎందుకని మనం బాడీలో ఇమ్యూనో సప్రెషన్ అంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గే మందులు వాడి ఆ కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా కాపాడుకుంటాం. సో ఆ మందులు జాగ్రత్తగా వాడి ఆ కిడ్నీ పాడవకుండా ఫంక్షన్ జాగ్రత్తగా రెగ్యులర్గా టెస్ట్ చేసి మందులు వాడే వాళ్ళకి ఆల్మోస్ట్ నార్మల్ కిడ్నీ లాగానే నార్మల్ లైఫే ఉంటుంది. బట్ ఉన్నది ఒకటే కిడ్నీ కాబట్టి ఆ కిడ్నీలో ఏదన్నా రాయి ఏర్పడో లేకపోతే ఇన్ఫెక్షన్ కిడ్నీకి చీమ్ పట్టడము ఇలాంటి సందర్భాల్లో ఆ కిడ్నీ త్వరగా ఫెయిల్ అయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. సార్, ఒక సామాన్య వ్యక్తి కిడ్నీ ప్రాబ్లం ఉందని బేసిక్గా ఎలా ఐడెంటిఫై చేయగలరు? అది కిడ్నీ వ్యాధి అంటే టైప్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ని బట్టి కొన్ని సందర్భాల్లో క్లూ ఉంటుంది, కొన్ని సందర్భాలు తెలియదు. కిడ్నీ డిసీజ్ని సైలెంట్ డిసీజ్ అంటారు. చాలా సందర్భాల్లో 90% ఆఫ్ ది కిడ్నీ డ్యామేజ్ అయ్యాక కానీ ఏ లక్షణాలు రాక లేట్గా ప్రజెంట్ అయ్యే సందర్భాలు చాలా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో కిడ్నీలోంచి యూరిన్లో ఆల్బుమిన్ పోవటం వలన, బాడీలో ఆల్బుమిన్ తగ్గి ఒంటికి నీరు రావటం వలన మనకి ఏంటంటే ఎర్లీగా కిడ్నీ జబ్బుని గుర్తించడం జరుగుతుంది. వాపులు వచ్చినాయి మనం ముందే టెస్ట్ చేయించుకుంటాం. ఆ వాపులు లేవు ఏమీ లేవు అన్నప్పుడు కిడ్నీ సైలెంట్గా డ్యామేజ్ చేస్తే తెలియదు. సో ఆ కిడ్నీ టైప్ ఆఫ్ డిసీజ్ని బట్టి ఆ లక్షణాలను బట్టి మనం త్వరగా టెస్ట్ చేయించుకుంటే ఎర్లీగా తెలిసే అవకాశం ఉంది. కొన్ని క్లూస్ ఎలా ఉంటాయంటే యూరిన్లో ఫోమ్ లాగా ఫ్రాత్ లాగా రావడం, అంటే ప్రోటీన్ ఎక్కువ పోయినప్పుడు ఫ్రాత్ లాగా రావచ్చు. యూరిన్ వచ్చినప్పుడు యూరిన్ టెస్ట్ చేస్తే మనకి త్వరగా తెలుస్తుంది. కొంతమంది యూరిన్ కాన్సన్ట్రేషన్ డిఫెక్ట్ ఉందా చెప్పే కదా, క్రానిక్ కిడ్నీస్ కాన్సన్ట్రేషన్ డిఫెక్ట్ వల్ల ఎక్కువసార్లు యూరిన్ అవటం లేకపోతే నైట్ ఎక్కువసార్లు యూరిన్ రావటం. ప్రాస్టేట్ గ్రంథి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూరిన్ అట్లాగే ఫ్రీక్వెంట్గా రావటం, యూరిన్ స్లో అవ్వటం, యూరిన్ పోయటానికి మొక్కి వెళ్ళాల్సి రావటం, ఇలాంటి సందర్భాల్లో మనకి ఎర్లీగా క్లూ జరుగుతుంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే యూరిన్ మంట రావటం, కొంచెం యూరిన్ ఎక్కువసార్లు అవటం, ఇలా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ సందర్భాల్లో మనం త్వరగా టెస్ట్ చేయించుకుంటే మనం త్వరగా ఆ డిసీజ్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేయొచ్చు. బట్ చాలా సందర్భాల్లో అలా అనుమానం వచ్చినప్పుడు బేసిక్ టెస్ట్లు, ఒకటి సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్. సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ కాస్ట్ ఒక 100 రూపీస్ ఉంది. అలాగే సీరం క్రియాటిన్ ఆ టెస్ట్ కూడా 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంది.
సో ఈ 2 టెస్టులతో చాలా వరకు అసలు కిడ్నీ నార్మల్గా ఉందా, నా కిడ్నీ లేదా అనేది తెలిసిపోతుంది. అంటే 200 రూపీస్ మనం ఖర్చు పెడితే 90% అలా కిడ్నీ అంటే కిడ్నీ ఫంక్షన్ ఓవరాల్గా బాగుందా లేదా అనేది చెప్పగలం. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఆ 2 టెస్టులతో లిమిట్ అయిపోతే ఒక సైడ్ కిడ్నీలో స్టోన్ ఉండి ఆ కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఒకటే కిడ్నీ పనిచేసినా కూడా రిపోర్ట్స్ నార్మల్గా ఉంటాయి. సో అందుకని నా 2 కిడ్నీలు బాగానే ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే అల్ట్రాసౌండ్ స్కాన్ తప్పనిసరి. అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఏమేమి తెలుస్తాయంటే, ఒకటి కిడ్నీ సైజ్ బాగుందా లేదా, కిడ్నీ ఎకోటెక్స్చర్ బాగుందా లేదా, కిడ్నీలో ఏదైనా స్టోన్స్ ఉన్నాయా, కిడ్నీలో ఏమైనా క్యాన్సర్ గడ్డ లాంటివి ఉన్నాయా, కిడ్నీకి ఏమైనా చీమ్ పట్టిందా, ఇలాంటివన్నీ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలుస్తుంది. సో అల్ట్రాసౌండ్ అనేసరికి మనకి మళ్ళీ 600-700 రూపీస్ అయిపోతుంది. సో ఇనీషియల్గా ప్రిలిమినరీగా జస్ట్ ఒక 200 రూపీస్ ఖర్చు పెడితే మనకి అసలు ఓవరాల్ కిడ్నీ ఫంక్షన్ బాగుందా లేదా అని అనుమానం ఉందా అనేది వరకు తెలుస్తుంది. సార్, మీది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మారుతున్న జనరేషన్కి టెక్నాలజీని మీరు ఎలాగ అప్డేట్ చేస్తున్నారు మీ హాస్పిటల్ ద్వారా? యూజువల్గా మనం పేషెంట్ ఈవెన్ డేటా ఎంట్రీ నుంచి పేషెంట్ క్లినిక్ వచ్చిన దగ్గర నుంచి అతనికి సంబంధించిన రిపోర్ట్స్ ఎంట్రీ కానీ, పేషెంట్కి ఒక యూనిక్ ఐడి ఇచ్చి వాళ్ళ డిసీజు మానిటరింగ్ అన్నీ కూడా ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. దాని ద్వారా వాళ్ళ డిసీజ్ని ప్రొఫైల్ని మనం ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ రీసెర్చ్ పర్పస్గా ఉపయోగపడతాయి. అలాగే మనం లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనం కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యి కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మనం దానికి తగినట్టు మన ట్రీట్మెంట్లో కొన్ని మార్పులు చేయడానికి అవకాశం ఉంది. టెక్నాలజీ వైజ్ మనం ట్రీట్మెంట్లో ఇంకా ఫర్దర్ పెద్ద అడ్వాన్సెస్ లేవు. ఏదైనా మనకు డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషనే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కేర్ నెఫ్రాలజీలో. సో వాటిల్లో పెద్ద చేంజెస్ లేవు. ఇప్పుడున్న డయాలసిస్ మెషిన్స్ కూడా మంచి ఫైన్ జర్మన్ మెషిన్స్ అన్నీ ఉన్నాయి. సో వాటిల్లో 90% మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంతమంది మాల్ న్యూట్రిషన్ అంటే బాగా వీక్గా ఉన్నాళ్ళు, ఆల్బుమిన్ శాతం తక్కువగా ఉన్నాళ్ళు, గుండె బలహీనంగా ఉన్నాళ్ళు, లివర్ డిసీజెస్ ఉన్నాళ్ళు, ఇలాంటి వాళ్ళు డయాలసిస్ టాలరేట్ చేయరు. అంటే డయాలసిస్లో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ కామన్గా మనం డయాలసిస్లో చూసే కాంప్లికేషన్ హైపోటెన్షన్, అంటే బీపీ డ్రాప్ అవుట్. అది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎందుకు జరుగుతుందంటే ఒక్కోసారి వాళ్ళు వెయిట్ ఎక్కువ పెరిగారని ఎక్కువ వాటర్ తీయడానికి ట్రై చేసినప్పుడు, లేకపోతే కార్డియాక్ ఫంక్షన్ సపోర్ట్ చేయనప్పుడు, లేకపోతే డయాలసిస్ టైంలో ఏదైనా గుండె రిథమ్ అబ్నార్మాలిటీస్ ఏమైనా వచ్చినప్పుడు కూడా ఇలాంటి బీపీ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం పేషెంట్ టు పేషెంట్ ఎవాల్యుయేట్ చేసి ఎవరు ఫిట్ కాదు అనేది మనం వాళ్ళ క్లినికల్ హిస్టరీ, బేస్ లైన్ టెస్టులు చేసి మనం నిర్ధారించుకోవాలి. సార్, కిడ్నీ గురించి చాలా క్లుప్తంగా చెప్పారు సార్. ఇంకా ఫర్దర్గా మీ గోల్స్ ఏంటి సార్? మీ అంబిషన్స్ ఏంటి? ఇంకా మీరు సాధించాలనుకున్న ఎయిమ్ ఏంటి? ఆల్రెడీ మనం 2011లో ఇనీషియల్గా ఓల్డ్ బ్లాక్ విజయ హాస్పిటల్ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ మనకున్న సర్వీసెస్ క్లయింటేల్కి ఆ స్పేస్ సరిపోక ఎక్స్పాన్షన్లో 4 years బ్యాక్ పక్కన బిల్డింగ్ న్యూ బ్లాక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అలాగే దానికి ఆపోజిట్లో మళ్ళీ కొత్త బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో నా డ్రీమ్ ఏంటంటే ఒక డెడికేటెడ్ నెఫ్రాలజీ యూరాలజీ అంటే కిడ్నీకి సంబంధించిన ఒక యూనిట్ పూర్తిగా ఒక విభాగం, ఒక బిల్డింగ్ మెయింటైన్ చేయటం, ఒక ఫ్లోర్ మొత్తం ఒక 25-30 డయాలసిస్ మెషిన్స్ ఉండి ఒకే ఏరియాలో కిడ్నీ డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషను, డయాగ్నోస్టిక్స్ అన్నీ ఒక స్థాయికి తీసుకెళ్ళాలి. ఒక నెఫ్రాలజీ యూరాలజీని విజయవాడలో ఒక అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్ళాలి. అదొకటి. రెండోది టీచింగ్ ప్రోగ్రామ్, డిఎన్బి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఫ్యూచర్ జనరేషను జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళని, పీజీస్ జనరల్ మెడిసిన్ కంప్లీట్ చేసిన వాళ్ళని ఫర్దర్గా నెఫ్రాలజీ విభాగంలో వాళ్ళని అత్యున్నత స్థాయిలో ట్రైన్ చేసి సొసైటీకి మరింత చేరువలోకి అవ్వాలనేది నాకు. వండర్ఫుల్ సార్. సార్, మీరు ఒక ఉన్నతమైన డాక్టర్గా ఉన్నారు. అప్కమింగ్ ఎంబీబీఎస్ చదవాలనుకున్న యువతకి మీరు ఇచ్చే సలహా, సూచనలు? మనం చేసేది ఏ జాబ్ అయినా, ప్రొఫెషన్ అయినా సరే, మనం ఒక స్టేజ్కి అత్యున్నత స్థాయికి రీచ్ అవ్వాలంటే పర్సిస్టెన్స్ అనేది ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, కొన్ని గోల్స్ పెట్టుకోవాలి, డైవర్షన్స్ ఉండకూడదు. ఇన్ని రకాలు
ఉండాలి, ప్లస్ ఫ్యామిలీ ప్రెషర్ ఉండకూడదు. ఈ ఎంబీబీఎస్ 6 years, ఎండి 3 years, డిఎం 3 years అక్కడ తీసుకున్న ఆల్మోస్ట్ 12 years ఎడ్యుకేషన్లోనే సరిపోతుంది. ఆ 12 years ఎప్పుడు మనకి గ్యాప్ రాకుండా సీట్ వెంటనే వస్తే, ఇప్పుడున్న కాంపిటీషన్లో పీజీ సీట్ రాకో డిఎం సీట్ రాకో మళ్ళీ 1 year మధ్యలో పనిచేసి చదువుకుని చేస్తే అది 14 ఏళ్ళు అవ్వచ్చు, 15 ఏళ్ళు అవ్వచ్చు. సో ఇన్ని 15 years నువ్వు ఫ్యామిలీని సపోర్ట్ చేయకుండా చదువుకుంటా కూర్చుంటే అందరు ఫ్యామిలీస్ ఒకే రకం ఉండవు. నా లక్ ఏంటంటే నాకు ఎప్పుడు నా ప్రెషర్ లేదు. నువ్వు చదువుకున్నంతకాలం చదువుకో, నువ్వు కావాల్సిన సాధించుకోవాలి. ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్స్ ఉంటాయి చాలామందికి, వర్క్ చేయాలి, ఎర్న్ చేయాలి, చదువుకోవాలి. అంత ప్రెషర్లో ఏంటంటే మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేకపోవచ్చు. సో ఏదైనా ఈ స్థాయికి రావాలనుకుంటే కనుక మనం 13 నుంచి 15 ఏళ్ళు ఎడ్యుకేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేసి వేరే డైవర్షన్స్ లేకుండా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ రీడింగ్ కానీ, డిస్కషన్స్ కానీ, రీడింగ్ కానీ, మంచి ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడం కానీ, ఇలాంటి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఒక డెడికేషన్తో హార్డ్ వర్క్తో ముందుకెళ్తే మన కళలు నిజం చేసుకోవచ్చు. అదర్వైజ్ అది అంత ఈజీ ఆషామాషి వ్యవహారం అయితే కాదు. సార్ కొంచెం పర్సనల్ క్వశ్చన్, మీరు ఇంత ఫిట్గా ఉండటానికి, ఇంత యాక్టివ్గా ఉండటానికి రీజన్స్ ఏంటి సార్? బేసిక్గా మనం ఫిట్గా ఉంటేనే మన వర్క్ చేసేటప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, ట్రీట్మెంట్ కానీ, మనం చేసే వర్క్కి మన దాన్ని తట్టుకోగలిగే శక్తి కానీ, ఎఫిషియన్సీ అన్నీ పెరుగుతాయనే నా నమ్మకం. అట్లాగే మనం ఫిట్గా ఉంటేనే మనం ఎక్కువ రోజులు మనకున్న నాలెడ్జ్ని కానీ, లేకపోతే మనం ఉన్న పేషెంట్కి చేసే సర్వీస్ కానీ బెటర్గా చేయగలుగుతాం. సో ఆ ఉద్దేశంతో లాస్ట్ 2-3 years నుంచి జిమ్ అనేది రెగ్యులర్గా నా షెడ్యూల్లో పెట్టుకోవడం జరిగింది. అట్లీస్ట్ 45 minutes to 1 hour ఆల్మోస్ట్ 5 days a week జిమ్ చేస్తాను నేను. సో దాంట్లో అలవాటు అయిపోయి అదొక ఇప్పుడు రెగ్యులర్ హ్యాబిట్ అయిపోయింది. సో దానివల్ల నేను ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటాను. సార్ ఫైనల్గా మీరు ఇచ్చే సందేశం? ఏదైనా మనం ఒక స్థాయికి, అత్యున్నత స్థాయికి ఎదగాలంటే హార్డ్ వర్క్, డెడికేషన్తో పాటు మనం చూజ్ చేసుకునే మన కొలీగ్స్, మన టీమ్మేట్స్, టోటల్గా మనం పనిచేసే టీం వర్క్ అన్నీ అనుకూలంగా ఉంటేనే మనం ఒక స్థాయికి రీచ్ అవ్వగలుగుతాం. సో చేయాలనే కోరిక చాలామందికి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మన సపోర్ట్ చేసేవాళ్ళు, మనని ఎంకరేజ్ చేసేవాళ్ళు, మనకు మంచి టీం ఉండి అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుని కోఆర్డినేట్ చేసి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. సో ఒక పని చేసేటప్పుడు మనతో పాటు ఉండే టీంని సెలెక్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్, మీ విలువైన సమయం, మీరు ఇంత బిజీ షెడ్యూల్లో మా కోసం, మా ప్రేక్షకుల కోసం మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా వాల్యుబుల్ సార్. మీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అనేక మంది ఎంబీబీఎస్ చదవాలనుకునే వాళ్ళకి ఆదర్శం సార్. చాలా థ్యాంక్ యూ సార్.